చాలా మందికి లైఫ్ అయిపోయింది అనుకునే ఏజ్లో ఒక ఆయన తన జర్నీని స్టార్ట్ చేసి ప్రపంచాన్నే ఏలాడు. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫుడ్ బ్రాండ్స్ తన 65వ ఏట ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన జర్నీ రిజల్ట్ అంటే నమ్మగలమా? అసలు ఆ కథేంటో చూద్దాం. సో అందుకే మనం ఈ స్టోరీని ఒక 65 ఇయర్స్ స్టార్టప్ అని పిలవచ్చు. ఈ అద్భుతం వెనుకున్న వ్యక్తి ఎవరో కాదు, కర్నల్ హార్లాండ్ శాండర్స్. ఆయన కథ నిజంగా మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అంటే ఆలోచించండి, 65 ఏళ్లంటే రిటైర్ అయిపోయి ఇంట్లో ప్రశాంతంగా గడిపే వయసు. కాని మన హీరో మాత్రం సరిగ్గా అప్పుడే తన జీవితంలోనే అతిపెద్ద ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే ఈ సక్సెస్ ఊరికే రాలేదు, దీని వెనక చాలా కష్టాలున్నాయి. ఈ సక్సెస్ ఏమీ ఓవర్నైట్ వచ్చింది కాదు. కొన్ని దశాబ్దాల కష్టం, లెక్కలేనన్ని ఫెయిల్యూర్స్ అన్నీ దాటుకుని వచ్చింది. చిన్నప్పుడ్నుంచి పడ్డ కష్టాలే ఆయనకు అంత ధైర్యాన్నిచ్చాయి. ఆయన లైఫ్ జర్నీ చూస్తే ఎన్నో ఎత్తుపల్లాలు. 5 ఏళ్లకే తండ్రి చనిపోయారు. ఆ తర్వాత చూడండి, రైతుగా, బస్ కండక్టర్గా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా, ఒకటా రెండా ఎన్నో పనులు చేశాడు. కాని ఎక్కడా సెటిల్ అవ్వలేకపోయాడు. చివరికి తన 40వ ఏట ఒక చిన్న రెస్టారెంట్తో ఏదో చేద్దామని ట్రై చేశాడు. అక్కడే ప్రపంచాన్ని ఊపేసిన ఆ ఫేమస్ చికెన్ రెసిపీ పుట్టింది. సరే, అంతా సెట్ అయింది, లైఫ్ ట్రాక్ ఎక్కింది అనుకుంటున్న టైంలో పెద్ద దెబ్బ తగిలింది. గవర్నమెంట్ ఆయన రెస్టారెంట్ ఉన్న హైవేని డైవర్ట్ చేసింది. అంతే, బిజినెస్ మొత్తం పడిపోయింది. రెస్టారెంట్ మూసేయాల్సొచ్చింది. ఆ టైంలో ఆయన దగ్గర దాదాపు ఏమీ లేదు. ఇంకెవరైనా అయితే అక్కడితో డిప్రెషన్లోకెళ్ళిపోయేవారేమో. కాని ఆయన కర్నల్ శాండర్స్ కదా, అక్కడితో ఆగిపోలేదు. అస్సలు కథ, అసలు పోరాటం ఇక్కడే మొదలైంది. ఆయన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఏంటది? తన సీక్రెట్ చికెన్ రెసిపీ. కేవలం దాంతోనే ఒక అసాధ్యం అనుకున్న ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఒక్కసారి మనమే ఊహించుకుందాం, 65 ఏళ్ల వయస్సు, చేతిలో ఉన్నది ఒకే ఒక్క రెసిపీ. దాన్ని పట్టుకుని ఒక్కో రెస్టారెంట్ డోర్ కొడుతూ ఉంటే ఎన్నిసార్లు వద్దు అని వినుంటారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొనుంటారో. 100 సార్లు అనుకుంటున్నారా? అంతకంటే చాలా ఎక్కువ. మరి 500 సార్లు? అబ్బే, ఆ నంబర్ ఇంకా చాలా పెద్దది. నిజంగా 1000 కంటే ఎక్కువసార్లు. ఒక్కసారి ఆలోచించండి, 1000కి పైగా రెస్టారెంట్లో ఆయన రెసిపీని రిజెక్ట్ చేశాయి. 1000 సార్లుకు పైగా నో అనే మాట విన్నా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇక్కడే తెలుస్తుంది ఆయన పట్టుదల ఏంటో, ఆయన మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటో. అయితే ఇన్ని కష్టాల తర్వాత ఫైనలీ ఆయన జర్నీ ఒక టర్నింగ్ పాయింట్కొచ్చింది. వేల తిరస్కరణల చీకటిని చీల్చుకుంటూ ఒక చిన్న సక్సెస్ కిరణం కనిపించింది. అదే ఒక గ్లోబల్ బ్రాండ్ పుట్టుకకు నాంది పలికింది. 1000కి పైగా వద్దు అన్న మాటలు విన్నాక చివరికి ఒకే ఒక రెస్టారెంట్ ఓనర్ సరే చూద్దాం అని అన్నారు. ఆ ఒక్క ఎస్ ఆయన తలరాతనే కాదు, ప్రపంచ ఫుడ్ ఇండస్ట్రీ మ్యాప్నే మార్చేసింది. చూడండి, ఆ ఒక్క డీల్తో స్టార్ట్ అయిన జర్నీ ఒక సునామీలా మారిపోయింది. ఒకే ఒక రెస్టారెంట్తో మొదలై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేల బ్రాంచ్లకు విస్తరించింది. ఇది నిజంగా ఒక మిరకిల్ కదా. సో ఆ ఒక్క పార్ట్నర్షిప్ నుంచే మనమందరికీ తెలిసిన కెంటకీ ఫ్రైడ్ చికెన్ అంటే KFC పుట్టింది. ఈరోజది ఒక $1 బిలియన్ గ్లోబల్ ఎంపైర్. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? ఒక 65 ఏళ్ల వ్యక్తి పట్టుదల, ఆత్మవిశ్వాసం వల్ల. సరే, ఇంత గొప్ప కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి? ఆయన సక్సెస్ వెనుకున్న సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఏజ్ ఇస్ జస్ట్ అన్ నంబర్. అంటే వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఏదైనా సాధించడానికి వయస్సు అడ్డంకే కాదని ఆయన లైఫ్ మనకు చూపిస్తుంది. ఇక రెండోది రిజెక్షన్స్. మనం ఫెయిల్యూర్స్ అనుకునేవి నిజానికి సక్సెస్కి మెట్లు లాంటివి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, గ్రేట్ అవ్వడానికి ఎప్పుడూ లేట్ కాదు. సో ఫైనల్గా ఈ కథ మనకిచ్చే ఒకే ఒక్క పవర్ఫుల్ మెసేజ్ ఏంటంటే, లేట్ అయినా గ్రేట్ అవ్వచ్చు. జర్నీ స్టార్ట్ చేయడం లేట్ అవ్వచ్చు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఎవరైనా సరే గొప్ప విజయాన్ని అందుకోగలరు. ఇదే కర్నల్ శాండర్స్ మనందరికి ఇచ్చే ఇన్స్పిరేషన్.